హనుమాన్ మూతి వెనుక ఉన్న రహస్యం మీరు ఎప్పుడైనా హనుమాన్ విగ్రహాన్ని గమనించారా? ఆయన మూతి ఎప్పుడూ పాకం గంభీరంగా ఉంటుంది. ఆ మూతి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. హనుమంతుడు అనగానే మనకు గుర్తు వచ్చేది భక్తి, బలం, విశ్వాసం. శ్రీరాముని అత్యంత ప్రియమైన భక్తుడు, పవనపుత్రుడు, విజ్ఞానానికి, శక్తికి ప్రతీక. ఆయన మూతిని గుర్తించిన ప్రత్యేకత చాలామందికి తెలీదు. ఒకసారి హనుమంతుడు చిన్న పిల్లవాడు ఆకలితో వేలాడుతున్నప్పుడు ఆకాశంలో తళుక్కుమంటూ ఎర్రటి సూర్యున్ని పండుగా భావించి ఆయన వేగంగా పరిగెత్తాడు. ఆకాశంలో ఎగిరి సూర్యున్ని మింగడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన చూసిన దేవతలు భయపడ్డారు. వెంటనే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధము హనుమంతుడి తలపైన పడడంతో ఆ నోరు కొంచెం వంకరగా మారింది. అది ఒక వింతగా మూసుకున్నట్లు కనిపిస్తుంది. అప్పటి నుంచి హనుమంతుడి ముఖంలో బలమైన నిబద్ధత, భక్తి, తపస్సు సంకేతం. ఆ గంభీరమైన మూతి రూపం స్థిరపడింది. హనుమంతుడి మూతి మనకు చాలా గొప్ప బోధననిస్తుంది. బలానికి మౌనము అవసరము, శక్తికి వినయం అవసరము. మన జీవితాల్లో కూడా పనిచేసే చూపించడం ముఖ్యము, కేవలము మాట పడడం కాదు. ఇదే హనుమంతుడి మూతి ఇచ్చే సందేశము. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.